10 ఉద్యోగాల కోసం యువత కొట్లాడింది. కానీ ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ విషయంలో మంత్రి నిమ్మల రామనాయుడు క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలు కాకముందే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని నిమ్మల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వాటిని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2 స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. మోదీ సర్కార్ తీసుకున్న చర్యలపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి ప్రతికూల రాజకీయాలకు పాల్పడే వారు ఇలా చేయడంలో వింతేమీ లేదని ఆమె విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారు మాత్రమే పరిరక్షణ కోసం పోరాడతారన్నారు. అమరవీరుడు భార్యపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ఓ నెటిజన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆ కామెంట్లు చేసిన నెటిజన్ అకౌంట్ వివరాల కోసం సంబంధిత సోషల్ మీడియా సంస్థలు సంప్రదించినట్లు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమాన్ సింగ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఇటీవల ఆయన సతీమణి స్మృతి సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆ అవార్డు తీసుకునే సమయంలో స్మృతి ముఖం చూసిన దేశ ప్రజలు కళ్లు చెమర్చాయి. కానీ కొందరు మాత్రం ఆ వీడియోపై అభ్యంతరకర కామెంట్లు పెట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కర్ణాటక ఆర్టీసీ సుదూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. బెంగళూరు నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో పూరి, అహ్మదాబాద్ సిటీలకు కొత్త బస్సు సర్వీసులను నడపనుంది. సుదూర ప్రాంతాలు బస్సులను నడపాలని డిమాండ్ వస్తున్న క్రమంలో పూరి, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలకు ఎయిర్ కండిషన్ స్లీపర్ బస్ సర్వీసులను నడపనున్నట్లు కేఎస్ఆర్టీసీ తెలిపింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తాజాగా తన కెరీర్ పరంగా వచ్చిన విమర్శలపై స్పందించారు. ఐశ్వర్య రాయ్ తో ఉన్న వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఐశ్వర్య రాయ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. 2014లో ప్రసారమైన కాఫీ విత్ కరణ్ షోలో ఐశ్వర్య రాయ్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయని తెలిపారు. ఐశ్వర్యను ప్లాస్టిక్ అని కామెంట్ చేశారన్నారు. అయితే అవి కేవలం సరదాగా అన్న మాటలు మాత్రమేనని తెలిపారు. కొంతమంది నా వ్యాఖ్యలను తప్పుబట్టి వివాదం అయ్యేలా చేశారన్నారు. అందుకు తాను ఎంతో బాధపడుతున్నానని, ఆమెకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మా అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. అణచివేత మొదలైంది. నటులు, వారి కుటుంబాలు వ్యక్తిగత దాడుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు 5 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేశామని, ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్ వేదికగా తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా 23 రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దాదాపుగా 800 గ్రామాలకు వరద ముప్పు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. T20 ఆసియా కప్ 2024 టోర్నమెంట్ జూలై 19 నుంచి శ్రీలంకలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్, నేపాల్, యుఏఈ జట్లతో పాటు భారత మహిళల జట్టు గ్రూప్ ఏలో చేరింది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంది. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ టోర్నీకి సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు పెద్ద ప్రకటన చేసింది. అన్ని మ్యాచ్లను అంతర్జాతీయ వేదికలపై ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, అభిమానులకు స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ కల్పిస్తామని శ్రీలంక క్రికెట్ తెలిపింది. అంటే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను అభిమానులు గ్రౌండ్ కి వెళ్లి ఉచితంగా చూడొచ్చు.